హలో దోస్తులు, మూవీ లీక్స్‌కు అందరికి స్వాగతం. 'లవ్' అనే ఓ సినిమా రిలీజ్ అయింది తమిళ్‌లో. టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ హీరోగా యాక్ట్ చేశారు ఆ సినిమాలో. అనుస్వార రాజన్ అనే అమ్మాయి హీరోయిన్‌గా చేసింది. కాన్సెప్ట్ గుడ్ అని చెప్పొచ్చు. కానీ ఎక్కడో కొంచెం సినిమా టూ అన్‌రియలిస్టిక్ అని అనిపించింది. అంటే ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ గారి సినిమాల్లాగా అనిపించింది ఎక్కడో. 'డ్యూడ్' తర్వాత 'లవ్ టుడే' లాంటి సినిమా. కాకపోతే కొన్ని రోజుల తర్వాత 'లవ్ టుడే', 'డ్యూడ్' లాంటి సినిమాలు కూడా ఎక్కువ ఏం అనిపించదు. ఇప్పుడంతా అలాంటి సినిమాలే ఎక్కువైపోయింది. కొన్ని కొత్త కాన్సెప్ట్ అయితే ఈ సినిమాలో చెప్పడానికి ట్రై చేశారు. సో, ఎనీవే మళ్ళీ ఫీల్ గుడ్ ఫిల్మ్ అని చెప్పలేను గానీ, ఇట్స్ ఓకే. ఒక్కసారి చూడొచ్చని ప్రిఫర్ చేస్తాను. ఇట్స్ ఓకే. ఐయామ్ నాట్ జడ్జింగ్ అగైన్. నేను జడ్జ్ చేస్తున్నానని కాదు గానీ, చూడొచ్చు. నాట్ ఎ బ్యాడ్ మూవీ. బట్ స్టిల్ కొన్ని సీన్స్ అయితే రిలేటబుల్ అని అనిపించింది. కొందరి లైఫ్‌లో కొన్ని సీన్స్ రిలేటబుల్ ఉంది. అండ్ అగైన్ అది జనరలైజ్డ్‌గా మేము చెప్పకూడదు. బికాజ్ అందరూ అలాగే ఉంటారని లేదు గదా! అండ్ కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ కొందరికి ఒక టైమ్‌లో జరిగితే, ఇంకొకరికి అవే ఎక్స్‌పీరియన్సెస్ ఇంకో టైమ్‌లో జరుగుతుంది. ఇట్స్ ఓకే. నేను చాలా డీప్‌గా మాట్లాడుతున్నాను. చాలా డీప్‌గా ఎళ్ళిపోయాను. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఎ సినిమా అంటారు అందరూ. కానీ జనరల్‌గా మూవీ లవర్స్‌కి సినిమా అనేది ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఎ సినిమా అని అనలేరండి. వాళ్ళ సినిమాని కొంచెం ఎమోషనల్‌గానే తీసుకుంటారు. క్యారెక్టర్స్‌తో జర్నీ చేయడం గాని, క్యారెక్టర్స్‌తో ట్రావెల్ చేయడం గాని, అక్కడ జరిగే వాటిని అండర్‌స్టాండ్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం గాని వేరేలా ఉంటుందండి మూవీ లవర్స్‌కి. సో, నేను ఒక మూవీ లవర్ పర్స్‌పెక్టివ్‌గా చెప్పానే గాని, ఇది రివ్యూ అని కాదు. వి ఆల్వేస్ లవ్ ఫిల్మ్స్. వి ఆల్వేస్ ఎంజాయ్ మూవీస్. ఎనీవే థాంక్ యూ అండి. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్.